హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్విఎస్ వ్లాగ్స్. సో ఈరోజు ఫ్రైడే కదండి, నేను సప్తశనివారాల వ్రతం అలాగే మన ఈ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసింది కూడా ఈరోజే. కరెక్ట్గా మన వీక్ కంప్లీట్ అయింది. సో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వ్రతం విషయానికి వస్తే కనుక ఇది సెకండ్ వీక్ అండి. అందుకే నిన్న మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. టవల్స్ బెడ్షీట్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. మ్యాట్స్ గట్రా అన్నీ చేంజ్ చేసుకుని తర్వాత కల్లాపు చల్లానండి. ఒకసారి మీకు కూడా వీడియో పెడదామని చెప్పి ముగ్గు కూడా వీడియో తీసి పెట్టాను. సో మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కనుక ముగ్గుకి ఒక లైక్ ఇచ్చేయండి. అండ్ తర్వాత దేవుడి దగ్గర సామానం కూడా నేను క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ అవి ఎలా క్లీన్ చేశానంటే పౌడర్ ఏమీ యూజ్ చేయలేదు. ముందు చింతపండు పెట్టి బాగా తోమేశాక మనకి ముగ్గు పిండి ఉంటుంది కదండి, అది కొంచెం గొరగ్గా ఉంటుంది కదా, ముగ్గు పిండి పెట్టి క్లీన్ చేస్తే బాగా తెల్లగా వచ్చేస్తాయి. ఒకవేళ మీకు ముగ్గు పిండి లేదంటే కనుక ఇసుకన్నా దొరుకుతుంది కదా, ఇసుకతోనన్నా క్లీన్ చేయండి, తెల్లగా వస్తాయి. ఒకవేళ అది కూడా లేకపోతే ఇటుక ఉంటుంది కదా, ఇటుకను కూడా పౌడర్ చేసి వాడచ్చు మనం. సో మాకైతే మా సైడ్ అయితే ఇలాగే క్లీన్ చేసుకుంటాం. ఇప్పుడైతే పౌడర్స్ వచ్చినాయి కానీ మాకు విలేజెస్లో అయితే ఇలాగే క్లీన్ చేసుకుంటాం. చూసారు కదా తెల్లగా వచ్చేసినాయి. సో ఒకసారి ఈ ట్రిక్ మీరు కూడా ఫాలో అయ్యి ట్రై చేయండి, బాగుంటాయి. అంటే మెయిన్ పౌడర్ యూజ్ చేస్తే కొంచెం 2-3 డేస్కే బ్లాక్ అయిపోతాయి. ఇవేంటంటే ఎక్కువ రోజులు కలర్ అన్నది పోకుండా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. సో అదన్నమాట. దేవుడి దగ్గర అయితే క్లీన్ అయిపోయినాయి. అవి మొత్తం నేను నీట్గా తుడుచుకున్నాను టవల్తో అయితే క్లీన్ చేసేసుకుని శుభ్రం తడి లేకుండా పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేనైతే ఈవినింగ్కి గుత్తి వంకాయ కూర చేశాను, అది కూడా వీడియో తీశాను. సో ఇప్పుడు దాని ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఫస్ట్ అయితే పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలండి. డ్రై రోస్ట్ చేసుకొని తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత వచ్చేసి అదే కడాయిలో ఆయిల్ పోసుకుందాం. సరిపడా ఆయిల్ వేసుకొని ఈ గుత్తి వంకాయలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలు వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చి లేకుండా అది ఉంటాయన్నమాట. సో ఫ్రై చేసుకుందాం బాగా. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోపు మనం డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా, దాంట్లోనే కొంచెం ధనియాలు, జీలకర్ర, అల్లం కొద్దిగా అంటే కొంచెం 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకొని ఫస్ట్ ఇవైతే గ్రైండ్ చేసుకుందాం. ఇవి ఒక పక్కనేమో వంకాయలు మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. ఫ్రై అయ్యాక తీసేద్దాం. చూస్తున్నారు కదా, అలాగ అవుతే చాలు. ఎందుకంటే లేత వంకాయలు అవి అయితే నేను చేసిందంటే లేతగా ఉన్నాయి వంకాయలు. సో కొంచెం ఫ్రై అయ్యిచ్చానంతే. వంకాయలు కూడా మనం చూసుకుని కరెక్ట్గా గుత్తి వంకాయకి బాగుంటే చిన్నగా బాగుంటే చాలా బాగుంటుంది కర్రీ, పెద్దవి అయితే బాగోవు. సో ఇందాక తీసుకున్నైతే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్, నేను 2 ఆనియన్స్ వేసాను, 2 టమాటో వేసాను, 2 మిర్చి వేసాను. సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు అన్నీ మిక్సీలో వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. అండ్ ఎట్లా అంటే లాస్ట్ వీడియోలోనే కూడా చెప్పాను కదా, కొంచెం ఫైన్ పేస్ట్ కింద కాకుండా కొంచెం కచ్చా పచ్చా కింద ముక్కలు, అది కొంచెం జీరా అది కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటుంది. సో ఆ పేస్ట్ అయితే చేసుకున్నాం కదా, అది వేసేసుకుందాం. నేను కొంచెం వంకాయల క్వాంటిటీకి ఇంకా కొంచెం మసాలా తక్కువ వేసుకోవాలి, ఆనియన్ పేస్ట్ అదని, కానీ నేను కొంచెం ఎక్కువ వేసాను. మా బాబు అయితే వంకాయ అసలు తిండు. సో గ్రేవీ అన్నా వేసుకుని తింటాడనేసి నేను కొంచెం ఈ ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే ఏదైతే ఉందో అది కొంచెం ఎక్కువే తీసుకున్నాను, లేదంటే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే వంకాయలు తక్కువే ఉన్నాయి కాబట్టి. సో నేనైతే ఎక్కువ తీసుకున్నాను. సో ఇదైతే బాగా ఫ్రై అయిపోవాలండి, కానీ ఒకటి కలుపుతూ ఉండండి, లేదంటే అడుగు పడుతుంది. ఎందుకంటే మనం అది వేరుశనగ పౌడర్ చేసేస్తాం కదా, సో దానివల్ల బాగా పడుతుంది. కలుపుతూ ఉన్నా కానీ పడుతూనే ఉంటుంది. సో చూసుకోండి, కలుపుతూనే ఉండండి. సో దీంట్లో అయితే మనం కరివేపాకు కూడా వేసుకుందాం. సో కరివేపాకు వేస్తున్నాను, వేసుకోండి, బాగుంటుంది. ప్రతి కూరలోనే కరివేపాకు వేసుకోవచ్చండి, మనకి హెయిర్కి కూడా చాలా మంచిది, యూజ్ చేసుకుంటే బాగుంటుంది.
సో రిజల్ట్ అన్నది మనం ఆశించకూడదు, కానీ జుట్టుకి బాగుంటుంది, కంటికి మంచిది అనేసి విన్నాను. సో నేనైతే ఇలాంటి డిష్లో అయితే ఖచ్చితంగా కరివేపాకు అయితే వేస్తాను. సో మనకి చెప్పాను కదా ఫ్రెష్గా ఉన్నది అనేసి. సో అదనమాట. ఇప్పుడు ఈ కరివేపాకు దాంట్లో వేసాం కదా, తొందరగానే మగ్గిపోతాయిలేండి పేస్ట్ అదిని, ఎందుకంటే అది. సో ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అంటే మా పాపకి మా హస్బెండ్కి కూడా బాగా ఇష్టం అండి. కొంచెం మీరు నేను చెప్తున్నట్టు మొన్నటి నుంచి వింటున్నట్టయితే కనుక మా హస్బెండ్ పాపయ్యి సేమ్ టేస్ట్లో ఒకలా ఉంటాయి, నా బాబీ నాయి ఒకలా ఉంటాయి. గుత్తి వంకాయ నేను తిన్ను, మా బాబు కూడా తిండు. కొంచెం గ్రేవీ అందుకని ఎక్కువ చేసుకున్నాము. సో మా ఇద్దరికి అది సరిపోతుంది గ్రేవీ, అందుకనే ఎక్కువ ప్రిపేర్ చేశాను, లేకపోతే ఇంకా తక్కువ పడుతుంది. సో టేస్ట్లు అయితే వాళ్ళిద్దరి ఒకలాగా మా ఇద్దరి ఒకలాగా ఉంటాయి. సో ఇదైతే ఫ్రై అయింది కదా చూడండి, నేను కలుపుతూనే ఉన్నాను అయినా సరే కింద అడుగు పట్టింది. సో అందుకనే దగ్గరుండి కలుపుకోవాలి. సో అదైతే ఫ్రై అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందాక వేయించేసుకున్నటువంటి గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని దీంట్లోనే ఉప్పు కారం వేసేసుకోవచ్చు. ఉప్పు, కారం, పసుపు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఘాట్ అయినా కానీ సాల్ట్ అయినా కానీ మీరు ఎంత తింటే అంత దాన్ని బట్టి వేసుకోండి. ఒకసారి కలిపేసుకొని బాగా మిక్స్ చేయకండి, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి విడిపోతుంది. సో నేనైతే ఇలా వండుతాను, మా అమ్మ అయితే వేరేలా వండుతుందండి. గుత్తి వంకాయలని మసాలా పెట్టేసి వండుతుంది, అలా కూడా వండుతాను. కానీ ఇది లాస్ట్ టైం చేశాను బాగా వచ్చిందనేసి ఈ టైప్లో నేను మళ్ళీ చేసి వీడియో పెడుతున్నాను. లాస్ట్ టైం చేసినప్పుడు బాగా కుదిరింది. సో ఇప్పుడు కూడా అలా ట్రై చేశాను. అమ్మ అయితే గుత్తి వంకాయలో మసాలా పెట్టి డైరెక్ట్ గుత్తి వంకాయ అలా పేస్ట్ దాంట్లో పెట్టేస్తుంది కాబట్టి డైరెక్ట్ దాంట్లో వేసి ఆయిల్లో ఫ్రై చేస్తుంది. అది ఇంకా ఆయిల్లోనే మగ్గిస్తుంది. అది కూడా ఒకసారి మీకు వీడియో చేసి పెడతాను. అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మనే పెట్టమని చెప్తా, అమ్మతోనే చేయించి పెడతాను వీడియో. సో మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మీరు సాల్ట్ కారం అన్నీ చూసుకోండి ఈ స్టేజ్లోనే. నేనైతే జీడిపప్పు కూడా కొంచెం వేసాను. సో అదనమాట, జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మనం సాల్ట్ చూసుకోండి దీంట్లోనే. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అయితే కామెంట్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. మీకు ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా చెప్పండి. అండ్ మీషోలో కూడా ఏదైనా ప్రోడక్ట్ రివ్యూ కావాలంటే కూడా మీరు చెప్తే నేనైతే రివ్యూ ఇస్తాను. బాగుంటే బాగుందని చెప్తా, లేదా లేదని చెప్తాను. సరేనండి, బాయ్.